హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో చాలా మెంబర్స్ అడుగుతున్న క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క టాపిక్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు వినండి. మీకో క్లారిటీ వస్తుందండి. ఇంకా మీరు మన వీడియో చూస్తూ మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే యెస్టర్‌డే మనం మాట్లాడుకున్నాం. ఓ న్యూస్ 20 పాపప్ గురించి పార్ట్ 1 గురించి మనము పూర్తిగా క్లారిటీగా అందరికీ వివరించాను. మీ అందరికి ఒక క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అడిగిన క్వెషన్ ఏంటి అంటే మా అండర్‌లో కొందరివి ఐడీస్ రిమూవ్ చేశారు. 'విక్టర్ విత్ యాష్' ఐడీస్ అనేది కనిపించడం లేదు అని చెప్పేసి అన్నారండి. ఐడీస్ అనేది కనిపించడం లేదు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళ అండర్‌లో ఒక 25 మెంబర్ లిస్ట్ ఉంటది. ఆ 25 ఇన్విటేషన్ లింక్స్‌లో ఒక 10 మంది జాయిన్ అయినా, 15 మెంబర్స్ జాయిన్ అయినా, 20 మెంబర్స్ జాయిన్ అయినా దాంట్లో ప్రీవియస్ జాయిన్ అయిన వాళ్ళవి కొందరివి కనిపించట్లేదు. వాళ్ళవి కనిపించడం లేదు అనంటే వాళ్ళ కేవైసీ అనేది పెండింగ్‌లో ఉండొచ్చండి. కేవైసీ అనేది కంప్లీట్ పోయుండడం వలన మీ యొక్క అండర్‌లో వాళ్ళవి కనిపించడం లేదు. అంటే వాళ్ళు రిమూవ్ చేశారని అర్థమండి. మీ క్వెషన్‌కి ఒక క్లారిటీ. క్లియర్? ఇంకొక వ్యక్తి అడిగారు, "సార్ మా ఐడీ ఓపెన్ చేస్తున్నా అక్కడ ఇన్‌కరెక్ట్ మెయిల్ ఆర్ పాస్వర్డ్ అని పడుతుందని" చెప్పారండి. ఇన్‌కరెక్ట్ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అలా పడుతుందనంటే వెంటనే మీరు ఎవరైతే స్పాన్సర్ ఉంటారో, విచ్ మీన్స్ మీ అప్లైనర్ మీకు ఇన్విటేషన్ లింక్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తనకి కాల్ చేసి తన అండర్‌లో మీ నేమ్ కనిపిస్తుందా లేదా ఒకసారి కనుక్కోండి. ఆయన అండర్‌లో ఆయన మై సర్కిల్ ఆప్షన్స్‌లో మీ నేమ్ కనిపిస్తుందా లేదా అనేది కనుక్కోండి. కనిపించడం లేదు అనంటే మీ ఐడీ రిమూవ్ అయినట్లండి. ఒకవేళ అప్పటికి కూడా కనిపిస్తూ ఉంది అనంటే మీరు ఒకసారి ఫర్గొట్ పాస్వర్డ్ క్లిక్ చేసి ట్రై చేయండి. అక్కడ కనిపియట్లేదు అంటే మెయిల్ ఐడీ రిమూవ్ అయినట్లు అర్థమండి. క్లారిటీ? సో, థర్డ్ క్వెషన్ ఏమడిగారంటే 45 డేస్ అవుతుంది అయ్యింది. 45 డేస్ అయింది కదన్నా! మెయిల్స్ రిమూవ్ చేశారు. మళ్ళీ జాయిన్ వచ్చా. ఓకే. ఇప్పుడు 45 డేస్ అయింది. నా మెయిల్ ఐడీ రిమూవ్ చేశారు. నా ఐడీ రిమూవ్ చేసేశారు. కేవైసీ కంప్లీట్ చేసుకోలేదు కాబట్టి నా ఐడీ అనేది రిమూవ్ చేసేశారు. మరి ఇప్పుడు నేను మళ్ళీ జాయిన్ అవ్వచ్చా అని అడుగుతా ఉన్నారండి. 100% జాయిన్ అవ్వచ్చండి. కానీ మీరు ఏదైతే పాస్ట్‌లో మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేశారు కదా! ఆ మెయిల్ ఐడీతో మీరు మళ్ళీ లాగిన్ చేసినా, రిజిస్ట్రేషన్ చేసినా అవ్వదు. మీరు కొత్త మెయిల్ ఐడీ అనేది పెట్టాలి. కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సొస్తది. లేకుంటే మీ మొబైల్‌లో ఇంకొక మెయిల్ ఐడీ ఉన్నా గూడా, ఆ మెయిల్ ఐడీతో కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి. కానీ ఆ మెయిల్ ఐడీ స్పష్టంగా పనిచేస్తుందా? లేదా? అన్నీ పర్ఫెక్ట్‌గా చెక్ చేసుకొని మరి రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ అనేది చేసుకోండి. ఓకే. మరి వాటికి సంబంధించిన లింక్స్ ఏమైనా కావాలన్నా గూడా నాకొకసారి వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ అప్లైనర్సు మీకు తెలిసిన లీడర్స్ ఉన్నా, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరనే లింక్స్ అనేది తీసుకోండి. ఒకవేళ లేదు సార్ మీకు మెసేజ్ చేస్తాను, నాకు లింక్స్ పంపించండి అనంటే గూడా పంపిస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ అడిగారు. నా అండర్‌లో ఉన్న టీమ్ నాకు కనిపిస్తుందా అని అడిగారు. అంటే ఇప్పుడు రిమూవ్ చేసిన పర్సన్ అండర్‌లో ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఓకేనా? కానీ ఆ పైనున్న వ్యక్తిది కేవైసీ అవ్వలేదు కాబట్టి రిమూవ్ చేసేశారు. తన అండర్‌లో ఇంకొక 100 మెంబర్స్ ఉన్నారండి. మరి ఈ 100 మెంబర్స్‌ది కూడా కేవైసీ అయిపోయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్త మెయిల్ ఐడీతో వేరే వాళ్ళ లింక్‌తో జాయిన్ అవుతాడు కాబట్టి ఆ టీమ్ వాళ్ళ అండర్‌లో వస్తదంటే రాదండి. ఆ టీమ్‌కి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఒక డౌట్ ఉండొచ్చు మీకు. ఎస్‌కే గారు మీరు 100 మెంబర్స్ జాయిన్ అయ్యారంటున్నారు. 100 మెంబర్స్ అసలు ఇన్విటేషన్ లింక్సే లేదు గదా! అని అనుకోవచ్చు మీరు. అండి 25 ఇచ్చారు. కానీ ఆ 25 అండర్‌లో ఇంకొక 25, 25 అండర్‌లో ఇంకొక 25 అంటే అట్లా బిగ్ టీమ్ అవ్వచ్చు కదా! నేను ఆ విధంగా చెప్తా ఉన్నాననమాట. ఓకే. క్లారిటీ గదా! ఆ విధంగా చెప్తా ఉన్నాను.
మీ అండర్‌లో ఒక 10,000 మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నా, 5,000 మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకున్నా, 25 మంది రిజిస్ట్రేషన్‌లు చేసుకొని కేవైసీలు చేసినా గూడా మీది గాకపోతే మీ ఐడీ రిమూవ్ అయితే వాళ్ళకు మీకు ఎటువంటి సంబంధం లేదు. క్లియర్ అందరికి? క్లారిటీ గదా! సో, మీరు వేరే వాళ్ళ లింక్ తీసుకొని మీరనేది జాయిన్ అవ్వొచ్చండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ అడిగారు. ఆన్ పాసివ్ కమిషన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఓకే. ఇప్పుడు ఈ ఆన్ పాసివ్ కమిషన్స్ గురించే గదండీ! పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని జెప్పేసి పెట్టారు. ఓ న్యూస్ 20లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెట్టారు. పార్ట్ 1లో నార్మల్ ఒక క్లారిటీ ఇచ్చారు. మా కంపెనీలో సీఓఓ ఈయన, సీఎఫ్ఓ ఈయన, మొత్తము అకౌంట్స్ అన్నీ మేనేజ్‌మెంట్ జేసింది వీళ్ళు. మేమొచ్చేసి సీఈఓగా ఉన్నాం కంపెనీకి, సంస్థకు. ఇంకా కొన్ని విషయాలు పార్ట్ 2లో మేము జెప్పుకుంటామని జెప్పారు. మరి పార్ట్ 2, పార్ట్ 3లో ఈ కమిషన్స్ గురించి మాట్లాడతారాయన. అది ఏంటనేది స్పష్టత వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తానండి. ఓకేనా? అసలు కమిషన్స్ ఇస్తారా? ఇవ్వరనేది ఈ పార్ట్ 3 అయిపోయాక దాన్ని బేస్ చేసుకొని నేను మీకు ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాను. క్లారిటీ కదా ఈ క్వెషన్‌కి? యాహ్! సో, నెక్స్ట్ వచ్చేసి ఆన్ పాసివ్ పార్ట్ 2 ఆర్ పార్ట్ 3లో ఏముంటుంది అని చెప్పారండి. ఇంకా అదే ఉంటుందండి ఇంకా. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు కదా! ఈ కమిషన్స్ గురించి గాని, పాస్ట్‌లో కంపెనీస్‌కి ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయి? అసలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఆ! ఇదంతా ఎవరెవరు చేశారు? ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారా? మరి ఈయనంతకి ఈయనని ఇలా క్రియేట్ చేస్తున్నాడో అదైతే తెలీదు. ఆయన క్లియర్‌గా స్పష్టంగా పార్ట్ 1లో ఇచ్చాడు. నేను ఎవరిని కూడా మోసం చేయాలనుకోవట్లేదు. డబ్బు గురించి ఆశించే పర్సన్‌ని నేను కాదు. నేను ప్రతీదీ అన్నీ కరెక్ట్‌గా చేయాలనుకున్నాను. బట్ నాకు తెలియకుండా కొన్ని బ్యాక్ ఎండ్‌లో కొన్ని జరిగాయి. అవన్నీ తెలుసుకునే లోపు నా చెయ్యి దాటిపోయిందన్నట్టు చెప్పాడాయన అంతే. ఓకే. మరి పార్ట్ 2, పార్ట్ 3లో ఏం చెప్తారనేది అది మనకు గూడా ఊహించలేమండి. ఓకే. నేనేదో ఊహించుకొని మీకేదో చెప్పడము, ఆ కంపెనీ నుంచి ఇలా వస్తుందని చెప్పడం అది కరెక్ట్ కాదు. వాళ్ళిచ్చిన తర్వాత చెప్పడం మాత్రమే రైట్ అండి. అది మనం అప్పుడు మాట్లాడదాం. ఓకేనా? సో, దీనికి గూడా మీకొక క్లారిటీ. నెక్స్ట్ క్వెషన్ అడిగారు. అందరికి మంచి జరగాలని అనుకుందామండి. విల్ సీ అని పెట్టారండి. ఓకే. ఓకే. అందరికి మంచే జరగాలని అందరం అనుకుంటామండి. ఓకే. సో, ఈ పార్ట్ 2, పార్ట్ 3 ఏదైతే ఉంటుందో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అందరికి మంచిగా అనుకున్న దానిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతైతే ఉంటుందో అట్‌లీస్ట్ ఒక 20% రీచ్ అయినా గూడా చాలండి అనుకుంటా నేనైతే. ఓకే. మనం అనుకున్న దాన్ని ఎక్స్‌పెక్టేషన్ ఎంతైతే ఉందో దాంట్లో 20% రీచ్ అయినా గూడా చాలు. అంత మంచే జరగాలని నేను కూడా ప్రేయర్ జేస్తానండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అడిగారు. యాష్ మోసగాడు అండి అని ఏదో పెట్టారండి. ఈ క్వెషన్‌ని గూడా నేను తీసుకుంటున్నా. ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వాలి గాబట్టి. అండి ఇప్పుడు యాష్ ముఫారే వచ్చేసి ప్రీవియస్‌లో కొన్ని కంపెనీస్‌లో చేశారు. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. అంటే మీరు గూడా చెక్ జేసుకోవచ్చు. అది అందరికి కనిపిస్తుంది. కామన్ థింగ్ అది. ఓకే. మరి అది ఫేకా? జెన్యూనా అనంటే అది నేను చెప్పలేను మళ్ళీ. ఓకేనండి. సీ మరి ఆన్ పాసివ్ స్ట్రక్చర్‌కి మనం వచ్చినట్లయితే ఈరోజు ఈ యొక్క ఆన్ పాసివ్‌లో ఒకవేళ ఒక నిజంగంటే ఒక ఫేక్ చేస్తున్న కంపెనీస్ ఎలా ఉంటాయంటే, నార్మల్‌గా ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసుకుంటారు. నార్మల్‌గా బిల్డ్ చేసుకుంటారు. నార్మల్‌గా ముందుకు తీసుకెళ్తారనమాట అన్నీ. ప్రాసెస్ అనేది. ఓకేనా? బట్ ఈ యొక్క అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అనేది మన యొక్క ఆన్ పాసివ్ కంపెనీ అనేది హై లెవెల్‌లో పెట్టారనమాట. అండి ఇది నేను చెప్తున్నాను పాయింట్ అని ఎస్‌కే కంపెనీ గురించి నెగెటివ్ చెప్పాడా? పాజిటివ్ చెప్పాడా? అనేది పక్కన పెట్టండి. ఓకేనా? నేను ప్రాక్టికల్‌గా మీకు జెప్తున్నాను. ఓకేనా? దానికి మళ్ళీ మీరు కింద కామెంట్స్‌లో అదంతా కాదండి, ఇదంతా కాదండి అని మాత్రం పెట్టకండి. ఓకేనా? క్లియర్‌గా వినండి. నేను చెప్తున్న ప్రాక్టికల్ థింగ్ ఏంటని క్లారిటీ వినండి. ఓకే. అంటే ఆయన ఆన్ పాసివ్‌లో ఈ దుబాయ్ ఏదైతే ఉంటుందో ఓకే. అక్కడ డైరెక్ట్‌గా మెట్రో స్టేషన్‌లో మనకు అడ్వర్టైజ్‌మెంట్ అంటే ఇప్పుడు ఒక మెట్రో స్టేషన్‌కి మనం అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వాలి అనంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తేనే అవుతుంది. ఐ థింక్ ఇట్ మే బి లైక్ ఇప్పటికి అది రన్ అవుతుంది. ఓకే. బట్ ఎందుకంటే అది డీల్ ఉంటుంది. కాంట్రాక్ట్ డీల్ అనేది కొన్ని ఇయర్స్ పెట్టుకుంటారనమాట. మధ్యలో మధ్యలో తీసేయడానికి ఉండదనమాట అది. ఓకేనా? ఏ సంస్థ అయినా గూడా అంతే అండి. ఎక్కడైనా గూడా ఒక పెద్ద పెద్ద మార్కెటింగ్స్ ఎక్కడైనా చేసుకోవాలంటే కొన్ని డీల్స్ ఉంటాయి. ఓకేనా? అది వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు గాబట్టి సో, ఆ విధంగా ఉంటుందనమాట. సో, వాట్ ఐయామ్ సేయింగ్ నేనేం చెప్తా ఉన్నానంటే సో, అప్పట్లో అంత పెద్ద మార్కెటింగ్ గూడా చేస్తా ఉన్నాడంటే ఆయన ఏదో ఒకటి తీసుకొస్తాడనే ఉద్దేశ్యంతో ఉన్నాడని ఇదొక పాయింట్ మనం థింక్ చేయాలి. రెండోదేందంటే, 'ఓ కనెక్ట్' గూడా మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యుండే. ప్లే స్టోర్‌లో గూడా యాప్ ఉండే. ప్లే స్టోర్‌లో గూడా యాప్ ఉండే అండి.
మీరందరూ గమనించినట్లయితే ప్లే స్టోర్‌లో కూడా యాప్ ఉండే. బట్ మన అన్‌లక్కీ సిట్యుయేషన్ ఏందనంటే కొంచెం కరెక్ట్‌గా వర్క్ అవ్వలేదది. ఓకే. చిన్న చిన్న బగ్స్ చాలా ఉండే అప్లికేషన్‌లో అవన్నీ కరెక్ట్‌గా కరెక్షన్స్ అనేది కరెక్ట్‌గా చేయలేదండి. ఇదైతే వాస్తవం ఒప్పుకుంటా నేను కూడా. సో, ఆయన మార్కెట్‌లోకొచ్చారు, మార్కెట్‌లో తీసుకొచ్చారు, అన్నీ జరుగుతా ఉన్నాయనే సందర్భంలో ఈ యొక్క ఎస్‌ఈసీ కేస్ పడడము, ఇదంతా స్ట్రక్ అయిపోవడం ఇవన్నీ జరిగాయండి. ఓకే. బట్ ఆయన ఎస్‌ఈసీ కేస్ పడిన తర్వాత కూడా మనకు ఈ ప్యాకేజ్‌లనేది చేయడం అనేది మరి చేశారు. అది ఎందుకు అంత స్ట్రాంగ్‌గా చేశారనేది కూడా నాకిప్పటికి అర్థం కాలేదు. మరి దాని గురించి కూడా ఈ 2 పాపప్‌లు ఏదైతే వస్తాయి కదా! పార్ట్ 1, పార్ట్ 2 వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. క్లారిటీ కదా! కానీ ఆయన గుడ్ పర్సన్ అని నేనిప్పటికి అనుకుంటున్నా. ఓకే. బట్ ఈ పార్ట్ 2, పార్ట్ 3 తర్వాత మరి ఏంటి? ఎలా జరుగుతుంది? అనేది మనం తెలుసుకుందామండి క్లారిటీగా. ఓకే. అండ్ ఇంకోటి 'విక్టర్ విత్ యాష్‌లో' గూడా వెబ్‌సైట్‌లో కొన్ని మార్పులొచ్చాయి. ఓకే. సో, వాళ్ళిచ్చే ట్రైనింగ్ బేస్ చేసుకొని ఎటువంటి టాపిక్స్ ఉంటాయనే దాని గురించి కూడా కొన్ని మార్పులొచ్చాయన్నమాట. అవి గూడా ఒకసారి 'విక్టర్ విత్ యాష్' వెబ్‌సైట్ ఓపెన్ చేసి అన్నీ చెక్ జేసుకోండి. అన్నీ చెక్ చేసుకోండి. మీకో క్లారిటీ వస్తుందండి. ఓకే. అంటే నేనొక్కటి చెప్తాను. కంపెనీలో ఆశపడి డబ్బు పెట్టినవాడు ఎవడైనా గాని, నాతో సహా అండి. నాతో సహా. నేను కూడా చెప్తా ఉన్నాను కదా! నాతో సహా. ఆన్ పాసివ్‌లో అందరూ ప్రతి ఒక్కరు ఆశపడి డబ్బు పెట్టిన వ్యక్తులమే. అంటే మనకు కోట్లొచ్చేస్తాయి, లక్షలొచ్చేస్తాయి, మన ఫ్యూచర్‌లో సెటిల్ అయిపోతాయేమో, బూమ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఆశపడి డబ్బు పెట్టిన వ్యక్తులం మనమందరం. క్లారిటీ గదా! నాతో సహా అని చెప్తూ ఉన్నాను. సో, ఇప్పుడు మనమందరము డబ్బు పెట్టిన మాట నిజమే. అదంతా ప్రాక్టికల్‌గా అట్లా జరుగుతా ఉన్నది నిజమే. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మనము కంపెనీ ఈ విధంగా అవ్వడానికి కూడా నిజమే అండి అన్నీ. ఓకే. కానీ అది నెగెటివ్ తీసుకోవడం, పాజిటివ్ తీసుకోవడం అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలామంది కొందరు లాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు నిజమే. మల్టిపుల్ ఐడీస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు కొంచెం కొంచెం ఎలా ఉంటుందంటే బాధనిపిస్తుంది. ఎందుకంటే లక్షల్లో పెట్టుంటారు చాలా మెంబర్స్. ఓకే. సో, వాట్ ఐయామ్ సేయింగ్ నేనేం చెప్తా ఉన్నానంటే కంపెనీ వచ్చినా, రాకపోయినా ఓకే. ఒకటే చెప్తున్నాను. వచ్చినప్పుడు వస్తుందండి. ఓకేనా? ఓకే. ఈ 2లో, ఈ 3లో ఏమిస్తాడాయన? మరి కమిషన్స్ ఇస్తాడా? ఇయ్యడా? అనే దాని గురించి క్లారిటీ ఇస్తాడా? మరి 'విక్టర్ విత్ యాష్‌లో' ఏమన్నా ముందుకు తీసుకెళ్తాడా? అనేది కూడా అన్ని సస్పెన్స్‌లో ఉన్నాయి ఇప్పుడు. మరి ఇప్పుడిప్పుడు ఆయన ఒక క్లారిటీకి వస్తా ఉన్నాడు. మనం వెయిట్ చేసి తెలుసుకుందాం అంతా. ఓకేనా? బట్ నేనొకటే చెప్పగలుగుతాను మీ అందరికి. ఎవరు కూడా దీంట్ల మీద డిపెండ్ అవ్వకండి. ఇప్పుడు నేను కూడా డిపెండ్ అవ్వలేదండి వీటి మీద. ఓకేనా. ఒకప్పుడు కూడా డిపెండ్ అవ్వలేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేసే రోజు కూడా నేను డిపెండ్ అవ్వలేదండి. బట్ వస్తుందనే ఒక కాన్ఫిడెంట్ ఇంకా ఎక్కువగా ఉండేదన్నమాట. ఎందుకంటే ప్రాక్టికల్‌గా మన కళ్ళ ముందు అన్నీ జరిగాయన్నమాట అప్పట్లో. ఓకే. సో, నేనేం చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా డిపెండ్ అవ్వకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఇక్కడున్న అప్‌డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్ళండి. ఎందుకు అప్‌డేట్స్ తెలుసుకోండి అని నేను చెప్తున్నానంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు గదా! ఫ్రీగా జాయిన్ అవ్వలేదు కదా! ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు కాబట్టి అప్‌డేట్‌లు తెలుసుకోండి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఇన్ఫర్మేషన్సు అని చెప్తా ఉన్నానండి. ఓకే. మీ అందరికి ఒక క్లారిటీ ఇచ్చానండి దీంట్లో. మళ్ళొకసారి మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్లి క్లియర్‌గా చూడండి. మీకింకా ఏం క్వెషన్స్ ఉన్నాయో కామెంట్‌లో మెసేజ్ చేయండి. నేను తెలుసుకొని మీకు మళ్ళీ రిప్లై ఇస్తానండి. క్లారిటీ? ఇంకొకటి ఇంటర్‌లింక్‌లో ఎవరైతే జాయిన్ అవ్వకపోతే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి జాయిన్ అవ్వండి. ఆ ప్రాజెక్ట్ గురించి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఇది ఫ్రీ ప్రాజెక్ట్. ఫ్యూచర్‌లో ఎటువంటి మనీ ఏమన్నా పే చేయనంటే ఎవరు కూడా పే చేయకండి. ఇది నా సజెషన్. ఓకే. అలా అడగరు. బట్ అడుగుతే పే చేయకండి. ఎందుకంటే పై నెట్‌వర్క్‌లో గూడా ఎవరు ఎక్కడ గూడా అడగలేదు. ఇక్కడ గూడా అడగరనే ఉద్దేశ్యంతో నేనున్నాను. ఎవరైతే ఇంకా ఇంటర్‌లింక్ గురించి తెలుసుకోలేదో ఈ యొక్క వీడియోస్ చూసి తెలుసుకోండి. మన ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. చూసి మరి తెలుసుకొని జాయిన్ అవ్వండి. క్లారిటీ అందరికి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. మళ్ళొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానెల్. జై హింద్.